అందరూ కూడా బైబిల్ గ్రంథం ఉన్నవారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్య భాగం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దైవ సేవకుడైన పౌలు గారు మరి ఈ గలతీ సంఘానికి రాస్తున్న పత్రిక, దీనిలో ఆయన చెప్పేది ఏమిటి అంటే, మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. సంఘం కొరకు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు ఈ దైవ సేవకుడు. అయితే ఈ గలతీ సంఘానికి రాస్తూ క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అంటే మనందరిలో కూడా క్రీస్తు యొక్క రూపం మనలో రావాలి. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు రూపములోనికి మార్చబడాలి. దీని కొరకు సేవకుడు ప్రసవ వేదన పడాలి. ఒక జనాంగాన్ని కనటానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక జనాన్ని కనాలి అంటే ప్రసవ వేదన ఉండాలి. తల్లి ఒక బిడ్డను కనాలి అంటే ఎంత ప్రసవ వేదన ఉంటుందో, ఒక వ్యక్తిని క్రీస్తు రూపములోనికి మార్చటానికి కూడా అంత ప్రసవ వేదన ఉంటుంది అని దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అంత ప్రసవ వేదనతో క్రీస్తు రూపంలోనికి సంఘాన్ని మార్చాలి అనే ఉద్దేశంతోనే ఈ 40 దినాలు దేవుడు మొదటగా నా ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు రూపంలోనికి చెక్కబడాలి. ఇది దేవుని యొక్క ఆశ. అందుకే ఈ సంఘాన్ని నిర్మాణం చేశాడు ఆయన. సంఘంలో ఈ విధంగా మన అందరం ఎందుకు సమకూర్చాడు అంటే, ప్రభు అన్న మాటలో ఈ చాలా విషయాలు నాతో మాట్లాడిన విషయాల్లో, ఇంతమందిని నీ యొద్దకు పంపిస్తున్నాను కదా, నీ బాధ్యత ఎక్కడా అని ప్రశ్నించాడు ఆయన. అంటే క్రీస్తు రూపములోనికి తీసుకురావటానికి ఏదో ఆషామాషిగా మన పరిచర్యకి చేసుకుని వెళ్ళటానికి ఆయన అలా ఒప్పుకోలేదు. అలా చేస్తే దేవునికి రూపములోనికి రావటం సాధ్యం కాదు. అందుకే ప్రసవ వేదన అనే ఒక విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనాటి ప్రసవ వేదన చాలదు అని చెప్తున్నాడు. తల్లి ఎంత ప్రసవ వేదన ఒక బిడ్డ కనటానికి, ఈరోజు క్రీస్తులోనికి ఒక బిడ్డని సంపూర్ణంగా తీసుకురావటానికి అదే ప్రసవ వేదన కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఒక కుటుంబము ఒక ప్రదేశంలో టూరిజానికి వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రదేశాలు, అక్కడున్న ఏరియా మొత్తం కూడా చూడటానికి ఒక హాలిడేస్ టైంలో ఒక దూర ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక చక్కని శిలా విగ్రహము వారికి కనిపించింది. అది చూస్తున్నప్పుడు వారికి బాగా సంతోషం వేసింది. అనేకమైన జనసమూహం ఆ ప్రదేశంలోకి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. చాలామంది గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు. అక్కడే చాలా రద్దీగా ఉంది. ఏంటి కారణము అంటే, ఆ శిల్పం యొక్క సౌందర్యము అంత చక్కగా ఉంది. అంటే మనం కళ్ళు పక్కకు తిప్పుకోలేనంత సౌందర్యంగా ఉంది ఆ శిల్పం. పాలరాతి వలె చక్కగా చెక్కబడిన శిల్పం. అది చూస్తున్నారు జనాలు. అదే పనిగా అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ప్రదేశంలో ఉన్నారు. ఈ వ్యక్తి కూడా అదంతా చూసిన తర్వాత ఆ ప్రదేశం నుంచి వెళ్ళలేని అంత ఆనందాన్ని అనుభవించాడు. అయితే అలా తరచూ ఆ ప్రదేశానికి వెళుతున్నప్పుడు అదే శిల్పాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే తనకి ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ శిల్పాన్ని మరి ఇక్కడ పెట్టింది ఎవరు, ఈ చెక్కింది ఎవరు అని ఆలోచించినప్పుడు ఆ శిల్పం కింద ఆర్ట్ శిల్పి యొక్క పేరు, అడ్రస్ రాయబడి ఉంది. అయితే ఈ ఫ్యామిలీ అడ్రస్ తీసుకున్నారు, ఆ ప్రదేశానికి వెళ్ళారు.
ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది ఒక 2-3 ఎకరాల్లో చాలా పెద్ద స్థలంలో ఉంది. అక్కడ పెద్ద షెడ్ ఒకటి వేయబడి ఉంది. అక్కడ అడ్రస్ తెలుసుకొని వీరు అక్కడికి వెళ్ళినప్పుడు శిల్పకారుడు ఆ ఒక శిల్పాన్ని లోపల చెక్కుతూ ఉన్నాడు. అయితే వీరు ఆ ప్రదేశంలోకి వెళ్ళారు. ఆ ప్రదేశంలోకి వెళ్ళి, అయా ఫలానా ప్రదేశంలో ఒక సౌందర్యవంతంగా ఉన్న ఒక శిల్పాన్ని చూశాము, అది మీరే చెక్కారు, మీ అడ్రస్ చూసుకొని ఇక్కడికి వచ్చాను అంటే అవును అని చెప్పాడు. అవుతున్నప్పుడు మరి చాలా బాగుంది, చాలా బాగా మీరు దాన్ని ఇది చేశారని తను పొగుడుతూ ఉన్నప్పుడు అవును అవును అని మాట్లాడుతూ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే తన చేతిలో ఆల్రెడీ మరి చెక్కబడుతున్న కొన్ని శిల్పాలు అక్కడ ఉన్నాయి. వాటిని చూసి ఇవేంటండి మరి ఇవి పెద్ద అందంగా లేవు కదా, అది చాలా సౌందర్యంగా ఉంది, ఇవి పెద్ద అందంగా లేవు అని మాట్లాడుతూ ఉన్నాడు తను. అయితే శిల్పకారుడు అన్నాడు, ఇవి ఇంకా పూర్తిగా చెక్కబడలేదు, ఇవి చెక్కే ప్రాసెస్లో ఉన్నాయి కనుక నీకు అలా కనిపిస్తుంది అన్నాడు. అయితే దానంత అందంగా ఉంటుందా శిల్పము అని అడిగాడు. దానంత అందంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారము నేను ఈ శిల్పాన్ని చెక్కుతున్నాను అని చెప్పాడు. ఒక ఆలోచన ఉంది నాలో ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారం ఈ శిల్పాన్ని నేను చెక్కుతున్నాను అని చెప్పాడు. అయితే ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఆ ఉన్న 2-3 ఎకరాల ప్లేస్లో చాలా బండరాళ్ళు ఉన్నాయి. ఈ చాలా బండరాళ్ళు ఉన్నప్పుడు చూశాడు, ఏంటి ఇంత ప్రదేశంలో అడ్డంగా ఈ బండరాళ్ళు పెట్టుకున్నారు, ఇవన్నీ తీసివేస్తే మీ శిల్పం చెక్కుంటానికి విశాలంగా బాగుంటుంది కదా అని. అయితే ఆయన చెప్పాడు, ఈ బండరాయే నువ్వు చూసావు కదా ఆ శిల్పంగా మార్చబడింది అని చెప్పాడు శిల్పకారుడు. అప్పుడు తినంటున్నాడు, ఇంత బండలో అంత సౌందర్యమైన శిల్పాన్ని దాచి ఉంచారని నీకెలా తెలిసింది అని అడిగాడు. అర్థమవుతుందా? ఈ బండలో ఇంత సౌందర్యమైన ఈ శిల్పాన్ని దాచి ఉంచారు అని నీకెలా తెలిసింది అని అడిగాడు. శిల్పకారుడు అన్నాడంట, బండలో ఆ సౌందర్యమైన శిల్పం దాగి ఉండలేదు, ఎలాంటి బండను తీసుకొచ్చినా కూడా ఈ బండలన్నీ కూడా సౌందర్యమైన ఒక శిల్పాలుగా మార్చబడతాయి అని చెప్పాడంట. ఈరోజు మనం గమనించండి, ఆ బండల్లాగానే మనం ఒకవేళ ఉన్నామేమో, అది ఒక శిల్పంగా మార్చబడాలి. ఆలోచన దేవుడిది, దేవుని యొక్క రూపములోనికి మార్చబడాలి, దేవుని యొక్క స్వరూపములోనికి మార్చబడాలి. బండలో దాగిలేదు ఆ అందమైనది, ఎలాంటి బండనైనా సౌందర్యవంతమైన ఒక శిల్పంగా చెక్కగలిగే శిల్పకారుడు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఒక వ్యక్తికి మంచి జ్ఞానం ఇచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? బెసలేలు. చూడండి, ఒకసారి ఆ బెసలేలు అనే వ్యక్తికి దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు దైవ సేవకుడిగా మనల్ని కూడా నిలబెట్టినప్పుడు ఆలోచన దేవుడిది. దేవుని యొక్క ఆలోచనలో ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనలో ఈరోజు బండరాళ్ళుగా ఉన్న మనల్ని సౌందర్యమైన ఒక శిల్పంగా మార్చటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఆ శిల్పంగా మార్చే ఆ ప్రాసెస్లో మనందరం కూడా ఆ యొక్క శిల్పికి సహకరించగలిగితేనే శిల్పం సౌందర్యంగా వస్తుంది. ఒకవేళ శిల్పం చెక్కేటప్పుడు ఒకవేళ మనం అనుమతించకపోతే, మనం దాన్ని సహకరించకపోతే అనుకున్న సౌందర్యవంతంగా శిల్పం మారదు. అర్థమవుతుందా? చూడండి, బెసలేలు గురించి ఏమి రాశారు అక్కడ? నిర్గమాకాండము 31వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేతో ఇట్లా నేను, దేవుడైన యెహోవా మోషేతో ఇట్లా నేను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనువడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి, బెసలేలు అను పేరు కలిగిన వాని నేను పిలిచాను. విచిత్రమైన పనులను కల్పించుటకును
చిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చూడండి, సమస్త విధమైన పనులు చేయుటకు జ్ఞానము విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును సమస్త పనుల యొక్క నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఆత్మపూర్ణులుగా చేసినప్పుడే ఒక రాయిని, ఒక శిలని ఒక సౌందర్యమైన శిలా విగ్రహంగా మార్చటానికి అవకాశం ఉంటుంది. అంత జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు సంఘం కూడా ప్రార్థన చేయాలి, అయ్యా మా సేవకుడికి కూడా ఆ విధమైన నీ ఆత్మ అభిషేకం నువ్వు దయచేయి, చక్కగా శిల్పాన్ని మంచిగా నువ్వు అనుకున్న ఆలోచన ప్రకారం చెక్కటానికి చక్కని జ్ఞానం దయచేయి నాయన అని ప్రార్థన చేయాలి. దేవుడు మరి ఇలాంటి విషయాలు, అనేకమైన విషయాల ద్వారా దేవుడు మరలా సిద్ధపరిచి బలపరిచి ఈరోజు పరిచర్యలోనికి మరలా తీసుకొని వచ్చాడు ఆయన. ఇక్కడ మీరు గమనించండి, ఈ శిల్పము, ఈ శిల, ఈ రాయి ఒక మంచి శిలగా లేదా విగ్రహంగా మార్చబడాలి అంటే చక్కగా మనందరం కూడా శిల్పకారుడికి సహకరిస్తేనే ఈ పనులు జరుగుతాయి. ఈరోజు మనందరి జీవితంలో కూడా ఏమిటి దేవుని యొక్క స్వరూపము మనలో చెక్కబడాలి అంటే మన క్యారెక్టర్ మార్చబడాలి. ఏమిటి స్వరూపం? క్రీస్తు యొక్క స్వరూపం మీలో రావాలి. ఏంటి క్రీస్తు యొక్క స్వరూపం అంటే ఏమిటి? క్యారెక్టర్, మన యొక్క స్వభావము, దేవుని యొక్క స్వభావము వలె మన స్వభావాలు మార్చబడాలి. ఆ మార్చబడే విధంగా దేవుడిచ్చిన ఈ వాక్యము ద్వారా ప్రతి రాతిని మంచి అందమైన శిల్పముగా చెక్కటానికి దేవుడు అలాంటి వాక్యము ద్వారా మన అందరిని కూడా మలచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు క్యారెక్టర్ అనే విషయంలోకి వచ్చేసరికి మనకి చాలా విషయాలు తెలుసు. మనం చాలామందిని అంటాము వీరి క్యారెక్టర్ బాగోలేదు అంటాం. అంటే ఏంటి, ఏం బాగోలేదు క్యారెక్టరు? ఒకవేళ తన మాట తీరైనా, తను లోపల ఉన్న ఈర్ష్య అసూయ స్వభావమైన, అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఒక రకంగా ఉండే మనస్తత్వమైన, లేదా స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, పురుషుల పట్ల స్త్రీలు అసభ్యంగా ప్రవర్తించిన, ఇవన్నీ కూడా క్యారెక్టర్ అని మాట్లాడుతూ ఉంటాం మనం. అంటే దానిలో ఏ తేడా వచ్చినా వీళ్ళ క్యారెక్టర్ బాగోలేదు అని అంటాం. అయితే ఇది మనకు తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్ అంతా అసలు మార్చబడాలి అంటే మొదటిగా దేవుడి విషయంలో మన క్యారెక్టర్ మారగలిగితే ఈ క్యారెక్టర్ అంతా కూడా దేవుడి చెక్కి మారుస్తాడు. ముందుగా దేవుడి విషయంలో మన క్యారెక్టర్ మారగలిగితే మన యొక్క క్యారెక్టర్ అంతటిని కూడా దేవుడు మార్చి మంచి శిల్పంగా దేవుడు చెక్కటానికి ఆయన శక్తిమంతుడు. ఏమిటి దేవుడి విషయంలో మన క్యారెక్టర్ ఏం మారాలి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఈరోజు దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం, చక్కగా ప్రభు గురించి ఎరిగాము, దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగించాడు. చాలా కార్యాలు మనం అనుభవించుకుంటూ వచ్చాం. అన్ని కార్యాలు అనుభవించుకున్నప్పుడు ఒకవేళ దేవుడు ఆ కార్యాలను ఆలస్యం చేస్తే అసలు మనం ఎందుకు వచ్చాము అనేది క్రైస్తవుడు మర్చిపోతున్నాడు. ఈరోజు ఒక్కసారి మీరు గమనించండి, మనం కేవలం వచ్చింది నిత్య రాజ్యానికి వారసులం అవటానికే వచ్చాం. మనందరం కూడా దేవుని యొక్క రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి మాత్రమే ఈరోజు ప్రభువుని నమ్ముకున్నాం, దేవాలయానికి వచ్చాం. వచ్చే సమయంలో ఆలోచన ఏదైనా ఉండొచ్చు, కానీ వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉపదేశం ద్వారా విలువైనది ఏంటో మనం గుర్తుపట్టడానికి దేవుడు మన మనోనేత్రాలు ఆల్రెడీ తెరిచాడు. కానీ భూ సంబంధమైన ఆలోచనల మీద మనం ఉండకూడదు. దేవాలయానికి వస్తున్నాం, దేవుడి కార్యాలు కొద్ది దినాలు ఆలస్యమైతే
మన స్వస్థత పరిచే విషయంలో కొంచెం ఆలస్యమైతే, ఉద్యోగం ఇచ్చే విషయంలో ఒక ఆలస్యమైతే, ఇలా మన జీవితంలో మనం అనుకున్న భూ సంబంధమైన విషయాల్లో ఏదైనా ఆలస్యమైపోతే ప్రభువుని విడిచి ప్రభు సన్నిధికి దూరంగా ఉండి, ప్రార్థనకు దూరంగా ఉండి, వాక్యానికి దూరంగా ఉండి, సేవకులకు దూరంగా ఉన్న ఆ క్యారెక్టర్లెస్, అది ఆ క్యారెక్టరు ముందు మన అందరం కూడా సరి చేసుకుంటా గలిగితే మనకు స్వభావాన్ని చక్కగా ప్రభు చెక్కగలడు. ముందు ఈ క్యారెక్టర్ మారాలి. మన స్వభావం అంతా చెడు స్వభావం. దేవుని యొక్క దగ్గరికి వచ్చే మనందరం కూడా ఏ విధంగా ఉంటున్నామో గమనించండి. ఒక్క విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో రూతు గురించి మనకు తెలుసు. 1వ అధ్యాయము 21, రూతు పుస్తకం 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడండి. క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టరో ఒకసారి మనం అక్కడ గమనిద్దాం. నేను సమృద్ధి కల దాననై వెళ్ళి తిని. ఈ స్త్రీ ఏ ప్రదేశంలో జీవిస్తుంది? ఎక్కడ జీవిస్తుంది ఈవిడ? బెత్లెహేము అంటే కనాను దేశంలో జీవిస్తుంది. బెత్లెహేములో జీవిస్తుంది. జీవిస్తున్న ఈవిడ ఈ ప్రదేశం నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిలో ఉన్న ఈ కుమార్తె దేవుడు సన్నిధిలో నుండి మరొక దేవుని యొక్క పట్టణంలో నుండి మరొక పట్టణానికి, అన్య దేశంలోనికి వెళ్ళిపోయింది ఈ స్త్రీ. ఈవిడ చెప్తున్న ఒక సాక్ష్యం ఏంటి అంటే, ఇక్కడ చదవండి ఇప్పుడు. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని. సమృద్ధి కలిగిన దానినై నేను ఈ యొక్క దేవుని యొక్క పట్టణంలో నుండి నేను వెళ్ళి తిని. దేవుడైన యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. ఏమీ లేనివాడిగా దేవుడు నన్ను మరలా తీసుకొని వచ్చాడు అని ఒక సాక్ష్యం చెప్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ స్త్రీ దేవుని యొక్క పట్టణంలో నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉందంట? సమృద్ధి కలిగిన దానిగా ఉంది. నిజమే, దేవుడి పట్టణంలో, దేవుడి సన్నిధిలో సమృద్ధి ఉంటుంది. ఆత్మీయ సమృద్ధి, శారీరకమైన సమృద్ధి, ప్రతి సమృద్ధి కూడా దేవుడి సన్నిధిలోనే దొరుకుతుంది. అయితే ఏం జరిగింది అంటే, ఈ బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు రాగానే సమృద్ధి కలిగిన ఈ స్త్రీ అప్పటి వరకు దేవుడి యొద్దగా ఆత్మీయంగా బలపడుతూ, ఆర్థికంగా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటూ, మంచి పిల్లలతో కుటుంబంతో ఆనందంగా ఉన్న ఈ స్త్రీ దేవుడు పట్లమైన ఈ బెత్లెహేములో కరువుని తీసుకొని వచ్చాడు దేవుడు. కరువు రాగానే ఈవిడ తన భర్తని, తన 2 కుమారుల్ని తీసుకొని మరొక దేశానికి వెళ్ళిపోయింది, అన్ని దేశానికి వెళ్ళిపోయింది. గమనించండి, ఎలా వెళ్ళింది? సమృద్ధితో. దేవుడి సన్నిధిలో ఒక సమృద్ధి కలిగిన ఈ స్త్రీ చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, దేవుని కార్యం కొంచెం ఆలస్యం కాగానే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా సర్వాన్ని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత మరొక వార్త వినపడింది. ఏమని వార్త వినపడింది? ఏమని వార్త? 6వ వచనం అనుకుంటాను. అదే 1వ అధ్యాయం 6వ వచనం. వారికి, ఎవరికి? దేవుడు తన పట్టణంలో తన పిల్లల మధ్య కొద్ది దినాలు కరువు తీసుకొచ్చాడు కదా, మరలా దేవుడు తన పిల్లలకు ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని ఆమె మోయాబు దేశంలో వినెను. ఆ మోయాబు దేశంలో విందంట. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తన జనులను దర్శించి వారికి ఆహారం ఇవ్వటానికి వస్తున్నాడు అని. ఒక్క విషయాన్ని మీరు గమనించగలిగితే, ఇక్కడ ఎందుకు కరువు వస్తుంది, అసలు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఇది దేవుడి పట్టణమే. మీరు గమనించగలిగితే ఇక్కడ ఈ న్యాయాధిపతులు ఈ కాలంలో చాలా సందర్భంలో ప్రజలు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడి మాట వినేవారు కాదు. వారు దేవుని యొక్క శక్తి, గొప్పతనం ఏంటో తెలుసుకొనటానికి కరువుని అనుమతి ఇచ్చాడు, శ్రమలు అనుమతి ఇచ్చాడు.
ఈ శ్రమల మధ్య వారు చక్కగా దేవునికి విధేయత కలిగి దేవుని యొద్దకు ఇంకా బలపడి దేవుడితో సహవాసం కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో కరువు తీసుకొని వస్తే ఈ ప్రజలు దేవుడి సన్నిధిని విడిచి పారిపోతున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మీరు ఆలోచించండి. దేవుడి యొద్దకు దేనికి వచ్చాం? దేవుడి సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో కొంచెం కష్టం వచ్చిందేమో, ఇబ్బందులు వచ్చాయేమో, అది మన యొక్క ప్రవర్తన సరిగా లేక దేవుడు కొంత శిక్ష మన చంపటానికి తీసుకురాలేదు. వస్తున్న ఆలస్యము మనల్ని అనాథలుగా చేయటానికి రాలేదు. మన మనస్సుని మార్చుకుంటాము అని, మనం ఇంకా దేవునికి దగ్గర అవుతామని దేవుడు శ్రమలు అనుమతిస్తే ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవుని యొక్క సన్నిధిని విడిచి, ఇదిగో దేవుని యొక్క గృహాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి, ఇదిగో మోయాబు దేశానికి వెళ్ళిపోయేది. సమృద్ధి, చక్కని భర్త, చక్కని పిల్లలు, చక్కని ఆత్మీయ స్థితి అన్నీ కలిగి ఆ పట్టణంలోకి వెళ్ళిపోయింది. చివరికి భర్తను కోల్పోయింది, పిల్లలు కోల్పోయింది, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయింది, పూర్తిగా పోగొట్టుకుంది. అక్కడ కూడా కరువు సంభవించింది. అక్కడ పరిస్థితులు కూడా బాగోలేదు. ఎప్పటికైనా తిరిగి ఇదిగో తన యొక్క దేవుని పట్టణానికే తిరిగి రావాలి. ఈరోజు మనందరి జీవితాల్లో గమనించండి, క్యారెక్టరు ఎలాంటి క్యారెక్టరో తెలుసా? దేవుడు ఇస్తున్నంత కాలం తీసుకొని దేవుడు ఆలస్యం చేసినప్పుడు, ఎందుకు ఆలస్యం చేసావు ప్రభువా, ఎందుకు ఈ విషయంలో ఏంటి అని దేవుని యొద్ద ప్రార్థన చేయవలసిన ఈరోజు క్రైస్తవుడు దేవుడు సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు నాకేం చేశాడులే అని సంతోషం లేని వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఎందుకు ఉద్యోగం ఆలస్యం, ఎందుకు వ్యాపారం ఈ విధంగా ఉంది, ఎందుకు హెల్త్ ఇంకా షైన్ అవ్వలేదు, ఏంటి నా కుటుంబంలో అసమాధానం ఎలా ఉంది, నా భర్త ఇంకా తాగుడుతోనే ఉన్నాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. ఇవన్నీ చెక్కటానికి దేవుడు అంటున్నాడు, ముందు నీవు నీ క్యారెక్టర్ చక్కగా ఉంచుకో. దేవుని విషయంలో మన క్యారెక్టర్ బాగుంటే దేవుడు మన యొక్క క్యారెక్టర్ అంతటిని కూడా సరి చేస్తాడు, చెక్కుతాడు చక్కగా. ఈరోజు చాలామంది శిల్పి చెక్కుతున్నప్పుడు మనం సహకరించగలిగితే అన్ని అవయవాలు చక్కగానే ఉంటాయి. ఒకవేళ శిల్పి చెక్కే సమయంలో మనం కొన్నిటికి అనుమతించకపోతే మనం కూడా అవిటితనంగానే ఉంటాం. శిల్పకు చెక్కుతున్నాడు అనుకోండి, ఈ శిల్పం ఈ రాయి అటు ఇటు కదిలితే ఏమైద్ది, ఆ ముక్కు పోయి సప్పుడు ముక్కు వచ్చేది, రాదా? శిల్పి చెక్కేటప్పుడు సహకరిస్తే చక్కగా కావలసిన విధానంలో దేవుడు ఆలోచన చాలా గొప్పవి. ఈరోజు ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా తయారు చేయగలిగే శక్తిమంతుడు ఆయన, కానీ మనం సహకరించం. ఆయన చెక్కుతున్నప్పుడు, మౌళ్ళు చేస్తున్నప్పుడు, ఆయన అనుకున్న రూపంలోనికి దేవుడు తీసుకురావాలి అనుకున్నప్పుడు మనం అంగీకరించం. అందుకే మన క్యారెక్టర్, ఏ దేవాలయానికి వెళ్తున్నాం, ఎందుకు మన క్యారెక్టర్ ఇంకా మారలేదు అంటే, ఇదిగో మనం దేవుని వాక్యం ద్వారా శిల్పి చెక్కుతున్నప్పుడు, దేవుడి ఆలోచన ప్రకారం చెక్కుతున్నప్పుడు మనకు నొప్పి, మనకు బాధ, మనకు కొంచెం ఇబ్బంది, మనం ఉండి దాన్ని సహకరించం. అందుకే మన జీవితాల్లో ఎన్ని దినాలున్నా కూడా దేవుడు అనుకున్న రూపం మనలోనికి రావటంలే. రూపము అంటే పై ఉన్న రూపం చూడ, క్యారెక్టర్, స్వభావం, దాన్ని మార్చాలి అంటే మొదటిగా మనం దేవుని విషయంలో మన క్యారెక్టర్ ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇక్కడ కొంచెం కష్టంగా అనిపించిందో, ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే నువ్వు ప్రార్థన చేయి, ప్రభు ఆలస్యానికి కారణం ఏంటి నాయన? ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు, ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇదే విధానంలో ఒక సందర్భంలో అబ్రహాము కనాను దేశంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది. వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. కనాను దేశంలో, వాగ్దాన భూమిలో, వాగ్దాన పట్టణంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఈ కరువుకి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఏం సాధించాడు? ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అబ్రహాము ఏమి సాధించాడు? ఏం సాధించుకొని వచ్చాడు చెప్పండి? ఎవరిని? హాగరుని సంపాదించుకొని వచ్చాడు. హాగరుని తన జీవితంలో తీసుకొని వచ్చాడు. ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసా? భార్యతో గొడవలు, మరి దేవుడికి వ్యతిరేకమైన పనులుగా అనేకమైన సమస్యలకి గురి కావటానికి, కన్నీరు కార్చడానికి, బాధపడటానికి, శ్రమకి కారణం ఏంటో తెలుసా?
కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో నుండి ఇదిగో ఏదో అంటుకున్న దాన్ని తీసుకొని వచ్చాడు. తన జీవితంలో భయంకరమైన శోధన అనుభవించాడు. ఈరోజు గమనించండి, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, దేవుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా, ఎంత ఆలస్యం చేసినా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు జీవం కలిగిన వాడు, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యానికి నన్ను తీసుకుని వెళతాడు. ఖచ్చితంగా ఈ రోజుకోకపోతే మరొక రోజు ఆయన ఆహారం ఇవ్వటానికి మరలా మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చునుగాక. ప్రతి కార్యాన్ని ఆయన జరిగించి తీరుతాడు. వెళ్ళిపోతే ఈరోజు సమృద్ధిగా ఇచ్చినా కూడా ఏం చేస్తున్నారు తెలుసు? క్యారెక్టరు. దేవుడు ఎందుకు వచ్చావు, ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం బాగుంది, 2 చేతులు బాగా సంపాదించుకున్న తర్వాత ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు అంటే దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుడి సన్నిధికి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆ బిజీలో చాలా 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 దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి. అందుకే దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. కుమారుడు తండ్రి దగ్గర నా ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అడిగాడంట. కాదు కలిసి ఉండమని చెప్తే లేదు. ఈరోజు మనం కూడా దేవునికి ఒకవేళ అన్నీ బాగుంటే, చక్కని ఆరోగ్యము, చక్కని కుటుంబ స్థితి అంతా కూడా బాగుంటే, మనం దేవుడి సన్నిధికి దూరం అయిపోయే పరిస్థితులు మన జీవితంలో కనిపిస్తాయి. చూడండి, కాకపోతే ఈరోజు అన్ని సమృద్ధిగా దేవుడిస్తే మన మనస్సులు ఎలా మారిపోతాయో ఖచ్చితంగా ఈరోజు మీరు ఆలోచించగలిగితే మీకు అర్థమవుతాయి. ఎందుకు దేవుడు బిగపడుతున్నాడో తెలుసా? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఆ పరిస్థితులు మన జీవితంలోకి రాకూడదు అని. అందుకే భక్తుడు అన్నాడు కదా, అయ్యా ఎక్కువ నాకు ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇస్తే నిన్ను దేవుడెవరు? దేవుడి సన్నిధికి రాబోతే ఏమైంది? ఒకరోజు ఆలస్యం అయితే ఏమైంది? నాకు మన పనులు ఉండవా? ఏదో ఒక రోజు రాకపోతే జరిగిపోతుందా అని మాట్లాడతానేమో. ఒకవేళ నన్ను పేదవాడిగా చేస్తే నేను నీ నామానికి దోషణ కలిగే విధంగా అందరి ముందు చేయి జాపి అడుక్కుంటానేమో. అందరి ముందు అబద్ధాలు మోసం చేసి ₹1 కొరకు, ఆహారం కొరకు దిగజారిపోతానేమో. నాకు ఆ స్థితి వద్దయ్యా, ఈ స్థితి వద్దు. నాకే స్థితి కావాలి? నా కుటుంబానికి ఏం కావాలో, నా పిల్లలకి ఏం కావాలో, వారి చదువులో, వారికి ఆహారమో, నా కుటుంబ జీవితాన్ని భూమి మీద కొనసాగించడానికి ఎంత కావాలో చాలా తెలివిగా మాట్లాడాడు. అసలు ఎంత కావాలో నీకు తెలుసు, అది నాకు ఈ చాలు అన్నాడు. దేవుడేం పస్తు పెడతాడా? ఈ వ్యక్తి ఆ సమృద్ధితో వెళ్ళిపోయాడు, బయటికి సమృద్ధితో వెళ్ళిపోయాడు. అన్నీ పొందుకున్న తర్వాత ఈరోజు క్రైస్తవుడు దేవుడి సన్నిధి నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఈరోజు ఎక్కడో మాటలు చెప్పుకుంటే జరిగేది కాదు. దేవుడి మాట వాస్తవం, ఇది దేవుడి మాట సత్యం. క్యారెక్టర్లెస్గా మనం ఉండకూడదు. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తండ్రి దగ్గర నుంచి ఎందుకు దేవుడు ఆ విషయాన్ని ఎందుకు పొందుపరిచాడు? అక్కడ ఇలాంటి ప్రజలు ఉన్నారు అనే ఉద్దేశంతోనే దేవుడు పొందుపరిచాడు. క్యారెక్టర్ మంచిగా లేదంట, వెళ్ళిపోయాడు. అంతా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు దేవునికి దూరంగా. చివరికి దుస్థితి ఏమైపోయిందో తెలుసా? అంత పాడైపోయిన దుస్థితి. సమృద్ధితో వెళ్ళాడు, చివరికి రిక్తుడిగా మారిపోయాడు. ఏమీ లేదు. చివరికి అప్పుడు అర్థమైంది, ఇదిగో నా తండ్రి అంట అనేక మందికి సమృద్ధి అయిన ఆహారం ఉంది. మన దేవుడి సన్నిధిలో సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఈరోజు ఏదో తీసుకొని దాని ద్వారా ఏదో అయిపోదామని వెళ్ళిపోతున్నావేమో. మనం ఎంత పెరిగినా అణిగి ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. మన స్థితి దేవుడు ఎంత హెచ్చించాడు, ఏ విషయంలో దేవుడు మనకిచ్చినా సరే మనం అణిగి ఉండే తత్వాన్ని మనం కలిగి ఉండగలిగితేనే దేవుడు సంతోషం. అది మంచి క్యారెక్టర్. ఈరోజు మన క్యారెక్టర్ అక్కడే బాలేదు. ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, నీ దేవుడు జీవం కలిగిన వాడు. నీ దేవునికి ఒక్క క్షణం కూడా దూరమై ఉండే ఆలోచన చేయకూడదు. అంత బలవంతుడు ఆయన. వెళ్ళిపోయాడు, అంత పోయాయి. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి అంట సమృద్ధి అయిన అనేక మందికి పెట్టగలిగే ఆహారం ఉంది అని తెలుసుకొని నేను ఇక్కడ చచ్చిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయింది నయోమి? ఎందుకు వెళ్ళిపోయాడు ఈ కుమారుడు? కరువు వస్తే, ఇబ్బంది వస్తే, కొంచెం ఆలస్యం అయితే అన్ని రకాలుగా చేశాడు కదా. ఇప్పటి వరకు దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా. ఇక వరకు దేవుడి కూడా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆ సమయాల్లో అంటే వారు మాట వినకపోవటం వల్ల కరువు తెస్తున్నాడు దేవుడు. అందుకే వాక్యాన్ని మీరు గమనించగలిగితే, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి
ఇదిగో కానాను అనే వాగ్దాన భూమిలోనికి ఒక ప్రయాణం అవుతున్న సందర్భం. ఈరోజు కూడా ఇదిగో దేవుని మందిరం అనే ఈ వాగ్దాన భూమిలో నుండి ఇదిగో కానాను, పరమ కానాను అనే పరలోక వాగ్దాన భూమికి మన ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా అన్నిట్లో నుంచి పోషించగలిగే దేవుడు. వారి ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఎన్నిసార్లు వారికి ఆకలి అవ్వలేదు, ఎన్నిసార్లు వాళ్ళు దేవుడు పొస్తు పెట్టలేదు, ఎందుకు అంటే వారి యొక్క మనస్సులని సరిచేయటానికి ఎన్నోసార్లు దేవుడు బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ఐగుప్తు నుండి ఈ కనాను వెళ్ళే లోపు ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు ఎన్నో రకాల పరిస్థితులు తీసుకొని వచ్చాడు, చాలా రకాల పరిస్థితులను తీసుకొని వచ్చాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితుల మధ్య ఏం చేశాడో దేవుడు తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథం చదవండి. 78వ కీర్తన అనుకుంటాను. కీర్తనల గ్రంథము 78, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 23వ వాక్య భాగం. ఆయన పైనున్న ఆకాశములకు, చూసారా, తన పిల్లల ప్రయాణంలో ఈరోజు గమనించిన సంగతి వాక్యం వింటున్నప్పుడు నీకు అర్థం కావాలి. మనం కూడా పరమ కనాను వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా ఇశ్రాయేలు జనాంగం కూడా అరణ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ అరణ్యములో రకరకాల పరిస్థితులు తీసుకొని వచ్చాడు. నీళ్లు దొరకలేదు, ఆహారం లేదు, మాంసం లేదు. అన్ని పరిస్థితుల మధ్య కూడా దేవుడు వాళ్ళని శోధించి పరిశీలిస్తూనే ఉన్నాడు. కానీ వారందరూ కూడా మేము వెనక్కి వెళ్ళిపోతాం, మా కరువు వచ్చింది, మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఈరోజు నయోమియే కాదు, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగంలో ఐగుప్తు నుంచి కనాను యాత్ర ప్రయాణంలో అనేక మంది సరిగారు. అయ్యా, ఎందుకు మాకు ఈ కష్టాలు, మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఎందుకు ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము అన్యులుగా ఉంటేనే బాగుండు కదా, ఎందుకు మాకు ఈ కష్టాలు. ఈరోజు మనమే కాదు, ఆ రోజు ఆరు కూడా మాట్లాడారు. అంత సనుగుడు మధ్య దేవుడు ఇబ్బంది పెట్టాడు, కానీ సమృద్ధితో వారిని నింపాడు. ఏం చేశాడు ఒకసారి చదవండి కీర్తన గ్రంథంలో. ఆయన పైనున్న ఆకాశములకు, ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. చూసారా, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. చూసారా, ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. చూసారా, ఆకాశపు ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. హల్లెలూయా. ఏదైనా చేయగలడా ఆయన? అంత ప్రయాణంలో వారు వాగ్దాన భూమిలోనికి వెళ్ళే ప్రయాణంలో ఎన్నో, ఎందుకు వచ్చే కరువు, ఎందుకు నీళ్లు లేని కరువు, ఎందుకు ఆకలి ఎందుకు వచ్చి నీళ్ళ కరువు? వాళ్ళందరినీ సరి చేయటానికి, వారందరినీ మౌళ్ళు చేయటానికి, వారు చక్కగా వారి మనసులు మార్చడానికి ఈరోజు సంఘంలో మన కుటుంబాల మధ్య వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. కానీ ఇదిగో దేవుని విడిచిపెట్టి వెళ్ళే ఆలోచనలు, దేవుడు ఏంటి ఇలా చేశాడనే మనసులో చిన్న ఆలోచన వచ్చినా కూడా నీ క్యారెక్టర్ బాగోలేదు, గుర్తుపెట్టుకో. దేవుని ఒకవేళ తక్కువగా, దేవుడి ఇంత ఆలస్యం చేస్తున్న ప్రశ్నించే మనసు రాకూడదు. ఆయన అంటున్నాడు, అంత ప్రయాణంలోనంట ఇదిగో ఏం చేశాడంట, ఆకాశం ఏం చెప్పాడు మరలా, ఆకాశ ధాన్యము వారికి ఆకాశపు ధాన్యాన్ని వారికి అనుగ్రహించాడంట. దేవదూతల ఆహారాన్ని తినిపించాడంట. వారికి భోజన పదార్థాలు సమృద్ధిగా ఏదైనా ఇవ్వగలడు ఆయన. ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు, అంతరిక్షానికి ఆజ్ఞాపిస్తాడు ఆయన. దేవుడి మహాశక్తి నీకు తెలియక ఏదో ఆలస్యమైన నువ్వు సనుగుతున్నావేమో. బయటికి వెళితే ఉన్నది కాస్త పోతుంది, గుర్తుపెట్టుకో. దేవుని విడిచిపెట్టి ఒకవేళ నీ ప్రయత్నం ఏం చేస్తున్నావో బైబిల్ అనేకమైన సాక్ష్యాధారాలతో దేవుడు ఉంచాడు. రాబోయే తరం ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా ఉండాలి. అనేకమైన విషయాలు ప్రభు రాచాడు. అన్నిటితో తృప్తిపరిచాడంట. అన్నిటితో తృప్తిపరిచిన దేవుడు ఆయన. ఈరోజు మీరు గమనించండి, వారంత ప్రయాణంలో పగలు మేఘస్తంభం అంట, రాత్రి అగ్ని స్తంభం అంట. వారి బట్టలు పాతగిలలేదంట, చెప్పులు అరగలేదంట. అసలు ఇవి ఆలోచిస్తే చాలా సందర్భంలో ఏంది నిజమా, దేవుడు ఇంత ప్రయాణంలో అసలు వీళ్ళకు ఇంత దేవుడు ఎలా నడిపించాడు అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏంటి ఇంత నడిపించాడా దేవుడు, ఇంత అరణ్యంలో త్రోవలు లేవు, మరి ఎలా నడిపించాడు, వీళ్ళు ఎలా నడిచారు, ఇంతమందికి ఎలా పోషించాడు ఆలోచించినప్పుడు గత 40 రోజు ప్రార్థనలో 40 రోజులు నేను స్నానం చేయలేదు.
40 రోజులు చేయలేదు నేను. చెయ్యి కడగలేదు, కాలుకి సాక్స్ ఇప్పలేదు. 40 దినాలు దేవుడు నాకు అర్థమైనప్పుడు, అంటే కొన్ని సన్నివేశాలను మనకి తెలియచేయటానికి దేవుడు ఎలా అయినా నడిపించగలడు. ఒక్క పూట మధ్యాహ్నం భోజనం, అది ఎంత, ఒక కప్పే తీసుకోమని చెప్పాడు. కప్పు రైస్, కప్పు. అసలు మామూలుగా నేను ఎంత తింటానో తెలుసు. కప్పు రైస్, ఉదయం సాయంత్రం కట్. 40 రోజులు ఏది ఒక నీరసమో ఒక తలనొప్పో అసలు ఏది కూడా నా దగ్గరికి రాకుండా దేవుడు నడిపించాడు. అసలు ఈ 40 రోజుల యాత్రలో జరిగిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆయా సందర్భంలో మీకు చెప్తాను. అది పాఠంలాగా ఇప్పుడు చెప్పే సమయం కాదు. అది దేవుడు అద్భుతం చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన పిలిచిన పిలుపుకి ఏ రోజు ఆయన చెప్తే పిలుపు మనం లోబడగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎన్నో రకాలుగా మాట్లాడాడు, ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఆ కొండల మీద, రాళ్ల మీద, వర్షంలో తడిచిన, మనం వచ్చిన తుఫాన్లు. అక్కడ వారు నన్ను పరిశీలించారు. వాళ్ళు అన్నారు, అయ్యా మీరు అసలు ఇక్కడ ఉండలేరు, మీరు ఈ ప్రదేశంలో అసలు నిలబడలేరు, మేమే ఉండలేకపోతున్నాం. టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి, ఇక్కడ మలేరియా జ్వరాలు వస్తాయి. ఆ కొండల్లో ఓట వచ్చింది కదా నీరు, ఆ నీరే తాగారు. ఆ నీరు మీకు పడదు. వాళ్ళందరికీ జ్వరాలు, జలుబులు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకుంటానికి వచ్చేవారు. ఏ జలుబు, ఏ ఇబ్బంది లేకుండా ఆ కొండల్లో ఓట నీరు తాగినా కూడా ఏ బలహీనత కూడా రానివ్వలేదు దేవుడు. వాతావరణం చాలా క్రిటికల్గా, ఎప్పుడు అక్కడ టెంపరేచర్ అంతా 15 లోపే. అంత వాటి మధ్య నిలబడి ప్రార్థన చేయటానికి, ఆ మధ్య జరిగిన అనేకమైన కార్యాలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఏదైనా చేయగలడు. మన క్యారెక్టర్ ముందు ఇది మారాలి. దేవునికి దూరం అయ్యేది కాదు, దేవుని ప్రశ్నించడం కాదు. నీకేదైనా డౌట్ వచ్చిందా, నువ్వు ప్రార్థన చేయి, మోకలే, దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు, చక్కగా నీకు ఆన్సర్ చేస్తాడు ఆయన. అది ఎప్పుడైతే ప్రభు విషయంలో ఈ నయోమి వెళ్ళిపోయింది, గ్రామం వాళ్ళందరూ వెళ్ళిపోలేదు, ఆ పట్టణం వాళ్ళందరూ వెళ్ళిపోలేదు, సంఘం అంతా వెళ్ళిపోలేదు, ఈవిడొక్కడే వెళ్ళిపోయింది మొత్తం పట్టుకొని, అన్నీ పోగొట్టుకొని తిరిగి వచ్చింది. ఈరోజు దేవుడు చాలామంది కొత్తవారు దేవుడు తీసుకొచ్చి సంఘానికి అప్పచెప్పాడు. ఈ విషయంలో చాలా బాధ్యత కలిగి ఉండాలి. చాలా కండిషన్లు పెట్టాడు దేవుడు నాకు. ఇంతకుముందు నేను 1 year ప్రేయర్లో ఉన్నాను, 21 days ప్రేయర్లో ఉన్నాను. ఇది 40 days ఉంచాడు ఆయన. అన్నిటికీ దీనికి చాలా వ్యత్యాసాన్ని చూపించాడు దేవుడు. సంఘం కొరకు నువ్వు బాధ్యత ఎందుకు తీసుకుని వస్తున్నాను, ప్రతి విషయంలో కూడా ఆయన ఎత్తి చూపించాడు. ఇది నీ ప్రాబ్లం. దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ముందు మమ్మల్ని చెక్కాలి. దేవుడు సహకరించే, దేవుడు మమ్మల్ని బాగా చెక్కితే మేము మిమ్మల్ని చెక్కటానికి అవకాశం ఉంటుంది. సేవకుడు చెక్కబడాలి. సేవకుడు సహకరించగలిగితే దేవుడు మంచి రూపంలో చెక్కుతాడు. మేము కూడా చెక్కే సమయంలో వినలా, కొన్ని విషయంలో తప్పిపోయాం కనుక ఆ చెక్కే విషయంలో కొన్ని వంకర టింకరలు వచ్చి ఉంటాయి. అందుకే మన స్వభావం, కొన్ని తప్పుడు స్వభావాలు ఉన్నాయి. స్వభావాలు మార్చటానికి, మన క్యారెక్టర్ సరిగా చేయటానికి, చక్కగా చెక్కటానికి ప్రభు ఆ ప్రదేశంలో తీసుకుని వెళ్ళాడు. ఊరికినే కాదు. మీకు అన్న 40 రోజులు వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. ఆ ప్రదేశంలో ఉండాలి. 40 రోజులు ఒంటరిగా, చిన్న కొండ మీద చిన్న మందిరం ఉండేది, ఒంటరిగానే పొనుకునేవాడిని 40 రోజులు. అడివంటే ఎలా ఉంటుందో తెలుసు, దాని గాలి ఎలా ఉంటుందో తెలుసు మీకు. సరే, సమయం అయిపోయింది. గమనించండి, ప్రభు చెప్తున్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన శక్తిమంతుడు, ఆయన పోషిస్తాడు. ఆయన ఆకాశం నుంచి దేవదూతల ఆహారాన్ని దించాడు తన పిల్లల కొరకు. ఈరోజు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అది దేవునికి తెలుసు. ఎప్పుడైతే మనం సహకరించగలిగితే దేవుడి వాక్యం చక్కగా చెక్కుతుంది. మంచి రూపంలోనికి మనందరం
దేవునికి రూపములోనికి. అదే ఆయన వచ్చినప్పుడంట ఎవరు? ప్రభు మరలా రాబోతున్నాడు కదా. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటామంట? ఆయన ఉన్నట్లుగానే. ఒకసారి మాట మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మన అందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఎలా ఉన్నాడో ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. హల్లెలూయా. రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలానే పోలి మనం ఉంటాం. ఆ విధంగా చెక్కబడాలి. ఆ విధంగా చెక్కబడితేనే రేపు యేసు ప్రభు ముందు మనం నిలబడగలుగుతాం. ఖచ్చితంగా సంఘంలో ప్రతి విశ్వాసి ముందు సేవకుడు చెక్కబడాలి, తర్వాత విశ్వాసులందరూ కూడా చెక్కబడాలి. రేపు ఆయన వచ్చినప్పుడు అంట ఆయన ఉన్నట్లుగానే ఆ విధంగా మనం చెక్కబడాలి. ఆయన రూపంలోకి మనం చెక్కబడాలి. అప్పుడు మేఘారూహుడై అని వస్తాడు. మనందరి మీద, మేఘాల మీద ఆ రాజ్యానికి మనం తీసుకుని వెళతాడు. కనుక మనందరము దేవుని విషయంలో మన క్యారెక్టర్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. అది సరి చేసుకోగలిగితే దేవుడు మన క్యారెక్టర్ని అంతా మార్చి మంచి శిల్పంగా, దైవ సేవకుడు అంటున్నాడు, ఇదిగో నేను ప్రసవ వేదన పడుచున్నాను. దేనికంట? క్రీస్తు స్వరూపము మీ యందు. పిల్లలారా, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడి వరకు ప్రసవేదన. ఒకనాటి ప్రసవేదన చాలదు. ఖచ్చితంగా అదే ప్రసవేదనలాగే 40 దినాలు ప్రార్థన చేయించాడు ఆయన. వదలలేదు. పాములు వచ్చినా, తేళ్ళు వచ్చినా ఏమి వదలలేదు. దేవుడు చక్కగా నూతనంగా దేవాలయానికి ఎందుకు దేవుడు తీసుకొస్తున్నాడో చెప్పాడు. వారందరినీ విషయంలో ఒక బాధ్యత కలిగి ఎలా ఉండాలో చెప్పాడు. ఖచ్చితంగా దేవుడు ఏదైతే నాకు అప్పగించాడో వాటిని సంపూర్ణంగా ముందుకు కొనసాగించడానికి దేవుడి శక్తి ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.